హలో, గుడ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్ ఏంటి అనుకుంటున్నారా? సో ఈరోజు నేను ఈ వీడియోలో నా బిజీ మార్నింగ్స్ ఎలా ఉంటాయో చూపించబోతున్నాను అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బాబు స్కూల్కి 8 o'clock వెళ్ళిపోతాడు. 8 o'clock వెళ్ళిపోయిన తర్వాత సో ద డే స్టార్ట్స్ విత్ ద జ్యూస్, హెల్తీ జ్యూస్ అనమాట. క్యారెట్, బీట్రూట్, కుకుంబర్. డైట్ చేసేవాళ్ళు, డైట్లో ఉన్నవాళ్ళు తప్పకుండా డేని మనం ఒక మంచి జ్యూస్తో స్టార్ట్ చేయాలన్నమాట. సో నేను ఈరోజు క్యారెట్, కుకుంబర్ అండ్ అలాగే బీట్రూట్తో జ్యూస్ ప్రిపేర్ చేసి చిన్న స్లైస్ ఆఫ్ లెమన్ అండ్ అలాగే చిన్న అల్లం ముక్కను కూడా ఇందులోకి వేసుకొని నేను జ్యూస్ తాగుతున్నాను అనమాట. సో ఆఫ్టర్ దట్ నేను ఏంటి అంటే హెయిర్ కేర్ అనమాట. హెయిర్ కొంచెం ఫిజీగా అనిపిస్తుంది, డల్గా కూడా అనిపిస్తుంది అనమాట. సో కొంచెం హెయిర్ని ప్యాంపర్ చేద్దాము అని చెప్పేసి నేనేంటి అంటే నేను మామూలుగా ఇంట్లో ప్రిపేర్ చేసిన ఆయిల్సే యూస్ చేస్తాను. బట్ ఒక్కసారి నేను రోజ్మెరీ ఆయిల్ని ట్రై చేద్దాము అని చెప్పేసి సో ఇది మామా ఎర్త్ రోజ్మెరీ ఆయిల్ అండ్ అలాగే ఇది మామా ఎర్త్ హెయిర్ గ్రోత్ స్కాల్ప్ సీరం అనమాట, రోజ్మెరీది. సో ఈ రెండు అప్లై చేస్తున్నాను. సో మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ చాలా మంచిగా ఉంటాయి కదా. ఇది ఏంటి అంటే రోజ్మెరీ ఆయిల్ విత్ మేతి అనమాట. మంచిగా స్మెల్ అయితే మంచిగా ఉంటుంది, నైస్ స్మెల్. అండ్ నాన్ స్టిక్కీ హెయిర్ ఆయిల్ అనమాట. ఇది మనం ఇంట్లో కూడా డైరెక్ట్గా దీన్ని అప్లై చేసుకొని ఒకవేళ బయటికి మనం వెళ్ళిపోవచ్చు. సో ఏదైనా స్కాల్ప్కి మాత్రమే అప్లై చేస్తాను నేను. సో ఇది బెస్ట్ టిప్ అనుకోండి హెయిర్కి. మనం మొత్తం హెయిర్ అంతా అప్లై చేయకుండా ఓన్లీ ఏ హెయిర్ ఆయిల్ అయినా కూడా స్కాల్ప్కి మాత్రమే అప్లై చేసి మనం హెయిర్ వాష్ చేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఆయిల్ తీసుకొని ఇక్కడ మనం తీసుకున్న తర్వాత ఇలా ఫింగర్ టిప్స్తో ఆయిల్ని బాగా మసాజ్ చేసుకుంటూ సర్క్యులర్ మోషన్లో రొటేట్ చేసుకున్నాం అనుకోండి, స్కాల్ప్ కొంచెం యాక్టివేట్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా పెరిగి హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ అలాగే వీక్గా ఉన్న హెయిర్ ఏదైనా ఉంది, హెయిర్ రూట్స్ ఏవైనా ఉన్నాయి అంటే ఏం చేస్తుంది అంటే స్ట్రాంగ్ చేసి హెయిర్ ఫాల్ తగ్గిస్తాయి అనమాట. మనం ఇలా గట్టిగా చేయకుండా స్మూత్గా మన ఓన్లీ ఫింగర్ టిప్స్తో ఇలా సర్క్యులర్ మోషన్లో మాత్రమే మనము వీ హ్యావ్ టు డూ ద మసాజ్ ఫర్ ద హెడ్ లైక్ దిస్. సో ఇలా హెయిర్కి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత సీరం అనమాట. సో ఇదేంటి అంటే ఇది నాన్ స్టిక్కీ. అస్సలు నేను ఇది ఆల్మోస్ట్ దిస్ ఇస్ 3rd బాటిల్. నాన్ స్టిక్కీ అంటే నాన్ స్టిక్కీ. ఒకసారి మనం డైరెక్ట్గా దీన్ని ఇలా పంప్ ఉంటుంది. సో ఇలా పంప్ చేస్తే మనకి ఆయిల్ అనేది వచ్చేస్తుంది అనమాట, సీరం. దీన్ని మనం డైరెక్ట్గా మనం హెయిర్కి అప్లై చేసేయచ్చు ఇలా. సో ఇలా అన్నీ అప్లై చేశాక మనం సీరమ్ని ఓవర్ నైట్ అయినా పెట్టుకోవచ్చు, నాన్ స్టిక్కీ ఉంటుంది కాబట్టి. బట్ కానీ ఆయిల్ని అయితే ఓవర్ నైట్ పెట్టుకోవడానికి ప్రిఫర్ ఇవ్వకండి, ఓన్లీ సీరమ్స్ మాత్రమే అప్లై చేయండి. సో ఇలా పెట్టుకొని మనము హెయిర్ వాష్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఒక 40 minutes, మ్యాక్సిమం 40 to 45 minutes పెట్టుకొని మనం హెయిర్ వాష్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ కావాలి అంటే ఒకసారి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. నాన్ స్టిక్కీ హెయిర్కంతా ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత సో టైయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనం హెయిర్ని ఇలా బన్ టై చేయాలి. దిస్ ఈజ్ హెయిర్ బన్ టై చేసేసేయాలి లైక్ దిస్. ఈ లోపల నేను కొంచెం బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ కూడా చేసుకుంటాను. మార్నింగ్ బాబుకి ఫుడ్ పెట్టిన తర్వాత, ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత బాబుకి సపరేట్గా ఫుడ్ ఉంటుంది కదా. సో అది కాకుండా ఇప్పుడు మనం తినే ఫుడ్ ఏదైనా ఉంది అంటే ఈ గ్యాప్లో నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అనమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను ఏం ప్రిపేర్ చేస్తున్నాను అనేది చూపిస్తాను. సో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసే కంటే ముందు ఈరోజు ఎలాగో హెయిర్ కేరే చేస్తున్నాను కదా. సో ఇంకొకటి ఏంటి అంటే హెయిర్ వాష్ చేసుకోవడానికి షాంపూ అనమాట. సో షాంపూలో ఏంటి, మనం బయట దొరికే షాంపూస్ ఏవైనా యూజ్ చేయొచ్చు, ఆర్గానిక్ షాంపూస్ కానీ అవి కానీ ఏవైనా యూజ్ చేయొచ్చు. బట్ కానీ నేనైతే మ్యాక్సిమం మామా ఎర్త్ యూజ్ చేస్తాను అనమాట. సో కానీ ఈరోజు నేను హోమ్ మేడ్ షాంపూ చూపించబోతున్నాను విత్ హైబిస్కస్ లీవ్స్ అండ్ హైబిస్కస్ ఫ్లవర్స్ అనమాట. చాలా అంటే చాలా యూస్ఫుల్ అనమాట హెయిర్కి ఇది. సో ఇక్కడ నేను ఒక 10 పెద్ద హైబిస్కస్ లీవ్స్ తీసుకున్నాను అనమాట. ఈ 10 హైబిస్కస్ లీవ్స్ని, అదే మందారం ఆకులని అండ్ అలాగే మనకి అవైలబుల్గా ఉన్నాయనుకోండి ఒక 3 మందార పూలని వేసుకొని షాంపూ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను రండి. హైబిస్కస్ షాంపూకి ఏంటి అంటే మనము
ఒక గిన్నెలో 500 ml నీళ్ళని తీసుకోవాలన్నమాట. నీళ్ళు కొద్దిగా వేడైన తర్వాత మనం ఒకదాని తర్వాత ఒకటి ఈ మందార పూలన్నింటినీ ఇందులోకి వేసుకోవాలి. ఫ్రెష్ పూలు అవైలబుల్గా లేకుంటే మనము డ్రైడ్ అయినా వేసుకోవచ్చు, కానీ ఫ్రెష్ పూలు వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అండ్ అలాగే ఇంకా కొద్దిగా మందారం ఆకుల్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇవి వాష్ చేసుకొని ఎలాంటి డస్ట్ అనేది లేకోకుండా వీటిపైన మనము ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మనం లో ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ లో ఫ్లేమ్ పైన ఉడుకుతుంటే ఇలాగా అవుతుంది. మొత్తం మందార పూల్లో ఉన్నటువంటి ఎర్రదనం అంతా వాటర్కి వచ్చేసి, అండ్ ఇందులో ఆకుల్లో జిగట ఉంటుంది కదా, జిగురు, సో అది కూడా వాటర్కి అంటుకుంటుంది అనమాట. ఇది బెస్ట్ కండిషనర్ లాగా కూడా వర్క్ చేస్తుంది హెయిర్కి. ఇవన్నింటినీ ఇలా బబుల్స్ వస్తున్నాయి చూడండి, సో ఇదే ఒక మనకి షాంపూ లాగా వర్క్ అవుతుంది అనమాట. వీటన్నింటినీ మనము బాగా లో ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి. ఇది ఉడికించుకున్న తర్వాత మనం దీన్ని వడగట్టుకోవాలన్నమాట, ఇది చల్లగా అయ్యాక. సో ఇది చల్లగా అయ్యేంత లోపల నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. సో బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఊతప్ప చేశాను అనమాట. అండ్ అలాగే లంచ్ బాక్స్ కోసం ఏంటి అంటే ఆలూ రైస్ చేశాను. మీరు కూడా ఎప్పుడైనా ఊతప్పాకి చట్నీతో కాకుండా ఇలా శనక్కాయల పొడి విత్ నెయ్యితో ట్రై చేశారా? సో నాకైతే శనక్కాయల పొడి విత్ నెయ్యి దోశలకి చాలా ఇష్టం అనమాట. మీరు కూడా ఎవరైనా నాలాగా శనక్కాయల పొడి దోశలకి ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను ఎవరున్నారో మన సబ్స్క్రైబర్స్లో చట్నీతో కాకుండా ఇలా తినేవాళ్ళు. సో నేను బ్రేక్ఫాస్ట్ తినే లోపల ఏమైంది అంటే మనం ఉడికించుకున్నటువంటిదంతా కూడా చల్లగా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఈ చల్లగా అయిపోయిన దాన్ని మనం ఏం చేయాలి అంటే బాగా చేత్తో నలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఆకులలో అండ్ అలాగే పువ్వుల్లో ఉన్నటువంటి ఇంకా ఏమైనా పల్పి కానీ గుజ్జు కానీ ఉన్నదంతా వాటర్కి వచ్చేలాగా మనం ఇలా అంతా తీసేసుకొని మనం నీట్గా స్ట్రైనర్తో వడగట్టుకోవాలి. ఇలా స్ట్రైనర్తో వడగట్టుకున్న తర్వాత మనం ఇంకొకసారి వైట్ క్లాత్ తీసుకొని మనం వడగట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఏదైనా ఆకులు అవి ఏమన్నా ఉన్నా కూడా ఆ వైట్ క్లాత్తో వడగట్టుకుంటే మనకి వెళ్ళిపోతుంది అనమాట. సో దీంట్లోకి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలా ఈ వడగట్టుకున్న దాంట్లోకి మనము కొద్దిగా షాంపూని యాడ్ చేసుకోవాలి. ఎవరి దగ్గర ఏ షాంపూ అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇక్కడ మామా ఎర్త్ వాళ్ళది రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూని 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇదంతా బాగా యాడ్ చేసి మనం ఏం చేయాలి అంటే ఈ షాంపూ అంతా ఆ వాటర్లో మిక్సప్ అయిపోయేలాగా ఒక విస్కర్ తీసుకొని మనం బాగా కలుపుకోవాలి. అంతే, ఇంకా మనకి ఎంతో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నటువంటి హోమ్ మేడ్ షాంపూ అనేది తయారైపోతుంది అనమాట. సో ఇక్కడ మనం దీన్ని ఒక ఎంటీ షాంపూ బాటిల్లోకి వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒక ఎంటీ షాంపూ బాటిల్ నా దగ్గర ఉండింది, సో అందులోకి నేను దీన్నంతా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ఇది ఒక 15-20 డేస్ వరకు మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ మనకి బబుల్స్ కూడా చాలా బాగా వస్తాయి అనమాట. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది యూస్ చేస్తే మనకి ఇంకొక ఎక్స్ట్రా కండిషనర్ కూడా మనం యూస్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు అనమాట. ఎందుకంటే మందార పూలు మందారం ఆకులు బెస్ట్ కండిషనర్గా వర్క్ అవుతాయి కాబట్టి. చూడండి, నేను ఇలా రబ్ చేస్తుంటే ఎంత షాంపూ మనకి నురగ అనేది బాగా వస్తుంది. దీన్ని మనము ఆయిల్ అప్లై చేసుకున్నా కూడా ఈ షాంపూని యూస్ చేసుకోవచ్చు. ఇంకొక ఎక్స్ట్రా కండిషనర్ అనేది మనకి అవసరం లేదనమాట, ఎందుకంటే మందారం ఆకులు బెస్ట్ కండిషనర్గా వర్క్ అవుతాయి. సో నేను ఇంకా దీన్ని పైన కొంచెం కలర్ఫుల్గా చేద్దాము అని మార్కర్ తీసుకొని హోమ్ మేడ్ హైబిస్కస్ షాంపూ అని చెప్పి రాసి నేను స్టోర్ చేసుకున్నాను అనమాట. ఇది ఒక 20 డేస్ వరకు కూడా మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ ఈ షాంపూతో వాష్ చేసిన తర్వాత హెయిర్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. చూడండి, మీరు ఇక్కడ నా హెయిర్ అయితే ఎంత సిల్కీగా షైనీగా కనపడుతుందో. ఈ షాంపూ వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది ఉండదు అండ్ అలాగే హెయిర్ కూడా చాలా బాగా పెరుగుతుంది అనమాట. దట్స్ ఇట్. ఇంకా ఈ వ్లాగ్ ఎలా అనిపించింది, మార్నింగ్ వ్లాగ్ కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. స్టే ట్యూన్ టు ద ఛానల్ ఫర్ ద మోర్ అప్కమింగ్ వీడియోస్.